వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. తిరుమల శ్రీవారి సేవలో నిర్మలా సీతారామన్. కుమారుడి రాజకీయ ప్రవేశంపై వైఎస్ షర్మిల. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, ఎం వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. उपराष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गए हैं. भारत गणराज्य के 76वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मोहर से वर्ष 2025 के सितंबर मास के 9वें दिन तदनुसार शक संवत के वर्ष 1947 के भाद्रपद मास के 18वें दिन प्रदत्त किया गया. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations. తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. శుక్రవారం వేకుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆమె మరోసారి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలమ్మకు పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రాజారెడ్డి రాజకీయ ప్రవేశం గురించి వైసీపీ మూకలు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు పెట్టడం హాస్యాస్పదమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాజారెడ్డి రాజకీయ ప్రవేశానికి ముందే వైసీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ మూకలు ఎంత గీపెట్టినా రాజశేఖర్ రెడ్డి వారసుడు రాజారెడ్డేనని షర్మిల తేల్చి చెప్పారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుండి వెంప వెళ్లే R&B రహదారి నిర్మాణం గత 6 సంవత్సరాల నుండి నేటి వరకు పూర్తి చేయలేదని, రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 12 కోట్లు కేటాయించిన రహదారి నిర్మాణం నేటి వరకు పూర్తి చేయలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా రహదారి నిర్మాణం చేయడం లేదని ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వారు చెప్పారు. మొగల్తూరు నుంచి రంప రోడ్డును నిర్మించాలి. 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 మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును పాడైపోయిన రోడ్డును, గుంతలుగా ఉన్న రోడ్డును శిథిలమైపో మొగల్తూరు మండలం మొగల్తూరు నుంచి రంప రోడ్డు గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. 3 ప్రభుత్వాలు మారినాయి. అయినప్పటికీ రోడ్డు గురించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు భీమవరం నుంచి మొగల్తూరు, అలాగే మొగల్తూరు నుంచి వెంపై వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంతలుగా చేసి వదిలేశాడు. ఆ రోడ్డుని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓకి మేము రాయబారం చేసాం.
అలాగే గత 3 నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులందరితో విన్నవించాం, అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో దరఖాస్తు చేశాం, అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మన 9వ తారీఖు నుంచి ఇవాళ 4వ రోజు రిలే నిరాహార దీక్షలో కొనసాగిస్తున్నాం. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తాడిపత్రిని భ్రష్టు పట్టించాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కంకణం కట్టుకున్నాయని, ఎప్పుడు తాడిపత్రిలో టెన్షన్ అని తాడిపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి తాడిపత్రిలో టెన్షన్ అంటూ వార్తలు ప్రచురిస్తే తాడిపత్రి ప్రజలు మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం దాదాపు 5 లక్షల రూపాయలు విలువ చేసే మొక్కలు తెచ్చామని, ఇవన్నీ మీకు కనిపించవా, వాటిని మాత్రం ఎందుకు ప్రచారం చేయరు అంటూ జేసీ ఫైర్ అయ్యారు. అయ్యా నమస్కారం. ఎస్పెషల్లీ యూట్యూబ్ వాళ్ళు, టీవీ వాళ్ళు హ్యాపీ ఉన్నవరా, మీరెందుకు టెన్షన్ పడతారా? పెద్దారెడ్డి వచ్చే, ప్రభాకర్ రెడ్డి వచ్చే, పరిగెత్తి గారికి నమస్కారం సార్. నీకేం పొద్దుపోలేదా? ఒకట్లే న్యూస్ లేదు. నేను ఒకటి చెప్తున్నా, NEWS అంటే మీ వాళ్ళకి చాలా మంది తెలియదు, నిన్ననే వచ్చిండ్రు. NEWS అంటే తెలియదు. మీరు కూడా ఏదో ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు వ్యాపారం చేసుకోండి నాయనా. తండ్రి మేము కూడా అందరం వ్యాపారమే చేసుకుంటున్నాం. ఈ కాలం మీకు తెలుసు కదా, రాజకీయం కూడా వ్యాపారం అయిపోయింది. మీరే రాస్తా అంటారు అది ఇది అని. టుడే ఎవ్రీథింగ్ ఇస్ వ్యాపారం. ఎవరో కాయలు అమ్ముకొని మీరు ఎందుకు వ్యాపారం చేసుకోండి, మీ కాయలు అమ్ముకొని మీరే వ్యాపారం చేసుకోండి. పొందా ప్రభాకర్ రెడ్డి, నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఆంధ్ర మున్సిపాలిటీ కాదు, మొత్తం ఇండియాలో ఈ మున్సిపాలిటీకి ఉన్న పేరు ఏడలేదు. ఎమ్మెల్యే గారు మొత్తం పెద్దవాడగూరు నుంచి యాడికి వరకు కాలువలు, చాలా మందికి తెలియదు అవన్నీ కాంక్రీట్ కింద ఉందని చూపించినాడు ఎమ్మెల్యే. ఈసారికి వర్షం నీళ్ళకే పచ్చారు మేకల పల్లెకు నీళ్లు పోయినాయి. రాయండి ఏంటివన్నా, పనికిమాలండి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. పనికిమాల నా కొడుకులు ఇద్దరు పనికిమాల నా కొడుకులే. పొందాది ఎందుకు రాసుకుంటారు? టెన్షన్. ఏం టెన్షనా? వాడు హాయిగా వాడు ఇంట్లో చేరుకున్నాడు, వాడు వాళ్ళ ఇంట్లో హాయిగా చేరుకున్నాడు. మా ఇంట్లో నేనున్నా, మా ఇంట్లో ఎప్పుడు 100-150 మందికి అన్నం చేస్తారు. ఈ పొద్దు చల్లగా ఉందని చెప్పి కోడి, ఎప్పుడు కోడి ఉంటుంది, ఈసారి బిర్యానీ చేసినట్టుంది ఈ పొద్దు. మీరేందుకు టెన్షన్ పడి వస్తారు? మీ కాయలు అమ్ముకోవాలి కదా. మీ కాయలు అమ్ముకోవాలంటే ఎవరు? నేను, వాడు పెద్దారెడ్డి. ఎందుకు రాకూడదురా? ఇంప్రూవ్మెంట్ రాడ్రా, ఇంప్రూవ్మెంట్ గురించి రాండి. కత్తలు ఇప్పుడే శ్మశానం కాడికి పోయి వచ్చినా, 7 ఎకరాలు చెట్లు కొన్నా 5,20,000 అయింది. నేనేం చెప్పుకోసం పనిలే. పొద్దుపోనారా, నిన్ననే ఒకడు 2 రోజులకు 6 సార్లు ట్యూబ్ పెట్టినాడు. ఈసారి మా వాళ్ళు మీ ఇళ్ళ కాడ నుంచి కొత్తారు. ఎట్లంటే అట్లా పెట్టినారంటే తాడిపత్రి గురించి. నంబర్ 1 ఇన్ ఇండియా. పొద్దులే అనంతపూర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందిరా, ఏందుందిరా? ఆ శ్మశానం సరిగ్గా ఉందరా? ఆ గుళ్ళు ఏమైనా సరిగ్గా ఉన్నాయరా? మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో PSCS కేంద్రం వద్ద యూరియా లోడ్ మోస్తున్న తమను CI దూషించాడని నిరసనకు దిగిన హమాలీ కార్మికులు. ఫ్రెండ్లీ పోల్సింగ్ అంటే ఇదేనా అంటూ PSCS కేంద్రం వద్ద నిరసనకు దిగిన కార్మికులు.
ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటు మళ్ళా ఇదే నా లంచం కాండ్రా అందరూ చెప్పు మీరే చెప్పండి నాకు వస్తారు ఎందుకు సార్ పబ్లిక్ లంచం మందిని సాడుగా పిలిచి బదిలాడుతున్నా మాకు మేము లేకపోవద్దు మాకు లేకనే పని చేసుకుంటాను ఉండొచ్చు మీకు అదే ఉన్నాను మేము మనుషులం కదా పోతుంది మొగ్గులు వేసి పని చేస్తా అంటే మా మొగ్గులు వేసి మీరు అదే మాట మేమంటే వెళ్ళిపోతారు ఆయన సమాజంలో ఒక కాడ ఉన్నాడు ఎంత విలువ ఉండాలి నర్సరాపేటలో ఎంతమంది కాల్చి చెప్తారు మీరు ఇంతవరకు ఏనాడు కూడా మేము ఎవరితో వెళ్ళిపెట్టుకోలేదు వాళ్ళు మేము కలిసినట్టు కలిసి ఉన్నాం ఇలా నువ్వు వచ్చి మేము లోపల పని చేస్తావు అదే వచ్చినా కానీ వాడు మేము 7:30 వచ్చే పనికి 6:30 వస్తాను సార్ మీరు సంగారెడ్డిలో వేడుక ఉమెన్స్ అండ్ వేడుక డిజైనింగ్ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోల్సేల్ ధరలకు నాణ్యమైన చీరలు అందుబాటులో తేవడంలో ఉమెన్స్ వేడుక షాపు ముందుంటుందని అన్నారు. మహిళలకు రకాల చీరలు అందుబాటులో ఉన్నాయని వర్ష తెలిపారు. అన్ని రకాల మహిళల చీరలపై అతి తక్కువ ధరలకే సామాన్యులకు వేడుక ఉమెన్స్ షాపింగ్ మాల్ అందిస్తున్నారు. వర్షిణిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకాష్ హాజరయ్యారు. నిర్వాహకులు సౌమ్య ఉన్నారు. ప్రతిసారి కూడా చాలా ఎలా అనిపించిందంటే ఇలా నేర్చుకోవాలి, మనకి ప్రతి అమ్మాయి కూడా సౌమ్య గారిలా దమ్ముగా ఉండాలి. సో సౌమ్య గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి మీకోసం చెప్పాలి, మీ యొక్క డిజైన్స్ ఇంత స్పెషల్గా ఎలా డిజైన్ చేస్తున్నారు, సో ఇంత హోల్సేల్గా ఎలా పాసిబుల్ అవుతుంది. యాక్చువల్లీ సో మచ్ మీరు నా కోసం వెయిట్ చేశారు, కొంచెం రేట్ వల్ల నేను లేట్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అలానే సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ దగ్గరికి వేడుక డిజైనర్ వేడుక ఆ ఉమెన్స్ వేర్ కాబట్టి, సో వేడుక ఉమెన్స్ వేర్ డిజైనర్ స్టూడియో మీ దగ్గరికే వచ్చేసింది. సో మీరు ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు దగ్గరలోనే చాలా కంఫర్ట్గా చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ రీజన్లోనే పేమెంట్ కూడా. సో దానికి సంబంధించిన హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇక్కడ చాలా తక్కువగానే ఇస్తున్నారు మీకు అన్ని డ్రెస్సెస్ కూడా. సో ఉమెన్స్ అంటే మీకు తెలిసిందే, వాళ్ళు అమెరికాలో పెట్టిన నచ్చిన శారీ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకుంటారు. సో మీ అందరి దగ్గరలోనే మన సంగారెడ్డిలో వచ్చేసింది కాబట్టి
సో మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. చాలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా, చాలా యూనిక్గా. అంటే ఇక్కడ నేను చూసిన ప్రతిసారి కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే లేదు, చాలా హోల్సేల్గా ఉంది. అలానే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో తప్పకుండా మీరందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన ఇక్కడ విజయదశమి కూడా మనకి దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరికి షాపింగ్ చేయాలని ఉంటుంది, అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ షాపింగ్ చేయాలని ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ షాపింగ్ చేయాలి, యూనిక్గా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి. నేను కూడా ఆల్రెడీ దీనికి చెప్పేశాను, నేను ఈ దసరా షాపింగ్ మీ షాప్లోనే చేస్తాను, ఎందుకంటే చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి అని కూడా నేను ఆల్రెడీ నైట్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికంటే స్పెషల్గా కనిపించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ప్రైజెస్ కొనలేని వాళ్ళు ఉంటారు. సో అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలాంటి ప్రైజెస్ కావాలి, ఎంత యూనిక్గా డిజైన్స్ కావాలి, అన్నీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఈ వేడుక ఉమెన్స్ వేర్ డిజైనర్కి వచ్చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఎలా కావాలి అనుకుంటే అలా షాపింగ్ చేసి, మీ మగవాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీ పర్సులు పెద్దగా ఖాళీ అవ్వవు. ఇక్కడ మీ ఫ్యామిలీని తీసుకొస్తే హ్యాపీగా షాపింగ్ చేసి తీసుకెళ్ళండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం అట్లా ఇట్లా ట్రోల్ అయితే కొంచెం జాగ్రత్తగా నన్ను క్షమించండి, ఎందుకంటే కొంచెం హడావడిలో ఉన్నాను, కొంచెం హెల్త్ కూడా నాకు బాగాలేదు, కొంచెం ప్రాబ్లం అయింది. సో ఏదైనా మిస్టేక్గా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్న మంత్రి సుభాష్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను రామచంద్రాపురం పట్టణం మచ్చుమిల్లి నందు గురువారం చౌక డిపో నెంబర్ 4 వద్ద కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పక్కదారి పట్టకుండా నివారించడం కోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ స్మార్ట్ రైస్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల పాల్గొని తన చేతుల మీదుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంలో పాటు స్మార్ట్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అలాగే ప్రతి రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందని, కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారులకు సమాచారం చేరేలా ప్రభుత్వం సాంకేతిక వ్యవస్థను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయ్ భాస్కర్, తహసీల్దార్ మృత్యుంజయరావు, ఎంఎస్ఓ సోనీ ప్రియదర్శిని, ఆర్ఐబి సత్యప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రామారావు, రామచంద్రాపురం రేషన్ డిపో డీలర్లు కొమ్మన నాగేశ్వరరావు, వెచ్చ రామకృష్ణ, మల్లేశ్వరరావు, గణేష్, ఆలీ, అప్పారావు, శ్యామ్, నాగేశ్వరరావు, విఆర్ఓలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఎప్పుడైతే సూపర్ 6 అమలు అయిందో ఆ రోజునే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు గుర్తించారు. అలాగే ఇది మంచి ప్రభుత్వంతో పాటు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని ప్రవేశపెట్టి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని కూడా అనిపించుకుంటా ఉంది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుని స్మార్ట్ రైస్ కార్డుని ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం. రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పట్టడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. దాని నిమిత్తం కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ వ్యాపారంలో, రేషన్ బియ్యం వ్యాపారంలో సిద్ధహస్తుడని కూడా మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఒక్క రేషన్ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ రైస్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు. ప్రతి బియ్యపు గింజ, ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా విధంగా
చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 1,43,00,000 స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికీ అందజేస్తూ ఉన్నాం. సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు 58 డిపోలకు గాను ఇక్కడ 34,252 స్మార్ట్ కార్డుల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఏటీఎం కార్డు ఎలా ఉందో, ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదేవిధంగా క్యారీ చేయడానికి ఈజీగా ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.